అక్కడక్కడ దిగుతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, మళ్ళీ దిగుతుంటారు, వస్తుంటారు. మనం కూడా దిగాల్సి వస్తుంది, మనం కూడా మధ్యలో ఎక్కాల్సి వస్తుంది. సో అది సహజము. సేమ్ జీవితం కూడా మన జీవితంలోకి వస్తుంటారు, మధ్యలో డ్రాప్ అవుతుంటారు, మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. మనం ఆ సహజ స్థితిలో ఉన్నామా లేకపోతే బాధపడుతున్నామా? చెప్పండి. బాధపడుతున్నాం అంటే ఇంకా మనకి ఏం రాలేదు? ధ్యానం వచ్చింది. ధ్యానం రాకుండా ఇక్కడ ఎందుకు వస్తాం? ధ్యానం వచ్చింది కానీ సహజత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించే అక్కడికి రాలేదు. ప్రయాణం జరుగుతుంది, ఇంకా డెస్టినేషను రీచ్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఉన్నాయి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జ్ఞానం గురించి తెలుసుకుందామా, రెండోది హూ ఈజ్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్కి ఈ భూమి ఈ ప్రపంచంలోనే కాదు, ఏది మనం ఇప్పుడున్న భూమి ప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే అంటే మొత్తము సృష్టిలోనే పిరమిడ్ మాస్టర్ ఉన్నతమైన ఎవరెస్ట్ పర్వతంలో చివరంట చిన్న ఆ స్థాయిలో ఉన్నవాడు. రెండిట్లో ఏది తెలుసుకున్నాం? ఆప్షన్ ఎవరికి? నాది కాదు ఆప్షన్. ఎవరిది? మీదే ఆప్షను. ఏది నేర్చుకున్నా అది జీవితంలో ఉపయోగపడుతుంది, వచ్చే జన్మకు కూడా పనికొస్తుంది. సో ఆప్షన్ ఎవరిది? ఓటేద్దాం. ఎవరు ఎక్కువ మంది జ్ఞానానికంటే ఒకటి, రెండోది ఏంటి? పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకోవాలి. రెండిట్లో ఏది? అంతేనా? అంటే స్థిరత్వం వద్దు. అబ్బా రైట్. సో ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకుందామా? ఓకే, పిరమిడ్ మాస్టర్ గురించి పిఎస్ఎస్ఎంలో పత్రి సార్ మనకు ఆద్యులు, రైట్? సో ఆటోమేటికలీ అందరూ పత్రి సార్ ఏం చెప్తారో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. తెలుసో తెలియకో ఎన్నో లాభాలు పొందాము అది. కానీ ఒక వేరే సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ గురువుని యాక్సెప్ట్ చేస్తారు. అవునా కాదండి? ఏ సంస్థ వాళ్ళు ఆ గురువునే యాక్సెప్ట్ చేస్తారు. సో ఏమవుతుంది ఇక్కడ? మా గురువే గొప్ప, మా విధానమే గొప్ప అనే ఒక సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ. కానీ పిరమిడ్ మాస్టరు ఏమేం చేస్తున్నాడో, పత్రి సారు ఆ 18 ఆదర్శ సూత్రాలు కానీ మనకు ఎన్నో జ్ఞానం ఇచ్చాడు. ఇదంతా కూడా పిఎస్ఎస్ఎంకి సంబంధం లేని ఒక మహా గురువు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు నమ్ముతారా ఈ లోకం? శ్రీధర్ చెప్తే ఓకే, అది ఆయన లోతులో వెళ్ళిపోయాడు పిఎస్ఎస్ఎంకి, ఆయన ఇంకేం చెప్తాడు? ఈశ్వరుడు చెప్తే అదే చెప్తాడు, సురేష్ చెప్తే అదే చెప్తాడు. కానీ ఇప్పుడు మనకేంటి? పిఎస్ఎస్ఎంలో లేనటువంటి సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పే ఒక మహానుభావుడు చెప్పాడు అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? మనంగా చెప్పింది. ఓకే, తెలుసుకుందామా? నాకు కరెక్ట్గా 30 రోజుల క్రితం ఈయన తెలుసు కానీ ఇంత జ్ఞానం తెలియదు. ఈ మహానుభావుడి గురించి తెలుసు కానీ ఇంత జ్ఞానం తెలియదు. కానీ మన ఎస్ఆర్ నగర్ సెంటర్ ఉంది, వసుదైక ఫౌండేషన్ వాళ్ళు ప్రమేయంతో ఆ మహానుభావుని తెలుసుకునే అవకాశము మనకు వచ్చింది. ఓకే, సో ఎస్ఆర్ నగర్ సెంటర్కి అక్కడ ఉండే యూత్కి ఆ మొత్తం ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడుతుంది. ఈ మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి 400 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు అవుతుంది. ఒక ఊరు ఉంది కడప జిల్లాలో, ఆ ఊర్లో 1000 మంది ఉన్నారు. సపోజ్ 1000 మందిలో
999 మంది ఒక లెక్క, ఇతను ఒక లెక్క. ఊరంతా ఒక దారి అంటే డాష్ ఒక దారి. ఆ డాష్ ఫిలప్ చేయండి. ఊరంతా ఒక దారి, డాష్ ఒక దారి. సామెతలు తెలియవా? పెద్దలు ఉన్నారు కదా. ఉలికిచ్చి ఒక దారి, ఉలికిచ్చి. ఊరంతా ఒక దారి మీద ఉంటారు, ఊరంతా ఒక మాట మీద ఉంటారు, ఒకరు మాత్రం తేడా ఉంటాడు. ఉంటాడా ఉండడా? ఈ తేడా వాళ్ళంతా కలిపితే వెళ్ళే ప్రేమ మాస్టర్. ఊరికి ఒక తేడా వాడు ఉంటాడు, సొసైటీలో ఒక తేడా వాడు ఉంటాడు. వీళ్ళందరినీ కలిపితే పిఎస్ఎస్ఎం మూమెంట్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఆ 999 మంది ఏ దారిలో వెళ్తున్నారో అది సరి కాదని సరి అయిన దారిని ఇచ్చిన ఆ ఒక్కడి పేరు ఈరోజు భూమి మీద ఉంది. అందరూ తలుచుకుంటున్నారు, గుళ్ళు కట్టారు, ఆరాధనలు జరుగుతున్నాయి. మిగతా 995 మంది పేర్లు తెలీదు, వాళ్ళు ఏ గోత్రమో తెలియదు, ఏ కులమో తెలీదు. ఇప్పుడు ఎవరు గ్రేట్ చెప్పండి? ఆ 999 మంది గ్రేటా? ఆ ఒక్కరు ఎవరైతే మహానుభావుడై ఈరోజు ప్రజలు పూజిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఆయన గొప్ప. 400 సంవత్సరాలు ఎవరు మిగిలినారు ఫిల్టర్లో? ఎవరు మిగిలినారు? ఆ ఒక్కరు పేరు పోతులూరి వీరబ్రహ్మం గారు. ఎవరు? సమకాలికులు తెలుసా? ఆ ఊర్లో ఎంతమంది ఓటర్, ఎంతమందికి ఉన్నాయి, ఎంతమందికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏం తెలియదు. అందరూ కాలగర్భాన కలిసిపోయారు. ఈయన మాత్రం ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు మనం తలుచుకుంటున్నాము? ఎన్ని ఊర్లలో ఎంతమందిలో ఏమన్నా జరిగినా కాలజ్ఞానం అంటారు, అవునా? కాలజ్ఞానం ఎలా వచ్చింది? ఆయన ఏం చేస్తే వచ్చింది? అది పతి శర్మని చెప్తారు. రెండు ఉన్నాయి, ఒకటి కాలము, ఒకటి సత్యం. ఏంటది? ప్రజలందరూ కాలాన్ని పట్టుకుంటారు. టైం లేదు, టైం లేదు, టైం లేదు. కాలానికి ఏ విలువ లేదు ఆత్మ లేకపోతే. అర్థమైందా లేదా? పత్రిక దేన్ని పట్టుకుంటారు? ఆత్మను పట్టుకుంటారు. ప్రేమ మాస్టర్ దేన్ని పట్టుకుంటారు? ఎస్. 7 గంటలకు క్లాస్ అన్నాడు, అందరూ వచ్చేసారు. నేను రాలేదు, నేను 8 గంటలకు వచ్చిన. ఇప్పుడు దేనికి విలువ? 1 గంటకి విలువ, నేను అడుగు పెడితే విలువ వస్తుంది. స్టార్ట్ చేసిన క్లాసు మనం దేనికి ఇస్తున్న విలువ? టైంకి. సో టైంకి ఏమైనా విలువ ఉందా? ఆత్మతో కంపేర్ చేసుకుంటే టైంకి విలువ లేదు. ప్రపంచం అంతా టైం కనుక పరిగెత్తుంది. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఆత్మను తెలుసుకొని మన దగ్గర మనం ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. సమయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం నోరిప్పితే. ఎప్పుడు మనం నోరిప్పితే సమయం స్టార్ట్ అవుతుంది. ఓకే, తేడాగా ఉందా? కరెక్ట్గా ఉందా? తేడా ఉంది, కరెక్ట్గా ఉందా? కరెక్టే ఉంది కదా. మనము సత్యానికి విలువ ఇచ్చే వాళ్ళము, లోకము సమయానికి విలువ ఇచ్చేవాళ్ళు. ఓకే, సమయం చాలా విలువైనదే, కానీ కంపేర్ చేసుకుంటే దాంతో ఆత్మతో దానికి విలువ తక్కువ. లేదని కాదు, ఏంటి తక్కువ. ఓకే, సో ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ గురించి ఆ మహానుభావుడు ఏం చెప్పాడో చూసుకున్నాం. ఎంతమందికి సంగీతం వచ్చి ఇక్కడ? పద్యాలు, పాటలు, రాగం, తానం. అమ్మయ్య బతికిపోయినా, నాకు కూడా రాదు, నేనే బెటర్. ఓకే, అది ఎస్ఆర్ నగర్ సెంటర్ వల్ల ఇది. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈరోజు మనము 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏం చేసాం? ధ్యానం చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సజ్జన సాంగత్యం. మధ్యలో ఏముంది? స్వాధ్యాయం. అదే బ్రహ్మం గారు రాసిన కాళికాంబ సప్తసతి. ఏంటది? కాళికాంబ సప్తసతి అని ఒక ఉంది. కాలజ్ఞానం ఉంది, ఇది కూడా ఉంది. ప్రపంచంలో అందరూ కాలజ్ఞానాన్ని పట్టుకున్నారు. పత్రిసారు కాళికాంబ సప్తసతిని పట్టుకున్నారు. రెండు విలువైనటియే, కానీ కంపేర్ చేస్తే
కాలజ్ఞానము కాలంతో కలిసిపోయేది. సత్యము కాలానికి బేస్, ఫౌండేషన్ ఏది కాలానికి? సత్యము. ప్రతిసారి దేన్ని పట్టున్నారు? ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఎన్ని మిద్దెలను కట్టుకోవచ్చు. ఫౌండేషన్ లేకపోతే మిద్దెలు కట్టినా కొంతకాలానికి కూలిపోతాయి. సో మనం కాల జ్ఞానాన్ని పట్టుకోము, మనము ఆత్మ జ్ఞానాన్ని పట్టుకుంటాము. అర్థమైందని? రైట్. ఇప్పుడు ధ్యానం గురించి. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులెరసి తానే బ్రహ్మమగుట ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. 39లో ఒక్కటి ఇది ఒక్క పద్యం. ఏంటది? ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులెరసి తాను బ్రహ్మమగుట ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. పత్రిసారి చెప్పిన 2 వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. యూట్యూబ్లో కొట్టి మీరు ఎంతో బాగా పాడుకోవచ్చు. నాకు ఇక్కడ సాహసం లేదు, మామూలుగా పాడుకుంటా నేను. ఎక్కడ? మా ఇంట్లో రూమ్లో పాడుకుంటా. ఆ మజా వేరుగుంటుంది. ఓకే, మీరు కూడా పాడుకుంటే పాట వస్తుంది, అర్థం వస్తుంది, ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది సంగీతంలో. ఓకే, ఏంటి ఇక్కడ భూమి మీద 4 రకాల జనాలు ఉన్నారు. అందరిని మనం 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మెయిన్గా 3 ఉన్నారు. మెయిన్గా ఏమన్నారు? తమో గుణము, రజోగుణము, సత్వగుణం. అంతేనా? ఇవి 2 ఎక్సెప్షనల్ కేసులు. ఈ ప్రజల్లో ఎవరు అడగరు మిమ్మల్ని, మీరు ధ్యానం చేస్తున్నారా, మీరు పని చేస్తున్నారా అడతారు, ఎంత సంపాదిస్తున్నారో, ఏ హోదా ఇవి అడతారు. మీరు ధ్యానం చేస్తే కళ్ళు మూసుకున్నారా ఇవన్నీ అడగరు. ఎందుకు? వాళ్ళకి అది సబ్జెక్టే కాదు. ఈ 3 దాటితే సబ్జెక్ట్ వస్తుంది. ఏదది? సత్యం అనే సబ్జెక్ట్ వస్తుంది. సో జనరల్గా 3 కేటగిరీలు: అధములు, మధ్యములు, ఉత్తములు. ఏంటది? అధములు, మధ్యములు. తమో గుణంలో ఉన్న వాళ్ళు అధములు. అంటే అన్నిటికీ అందరి మీద ఆధారపడేది. మంచి తెలుదు, చెడు తెలుదు. నాకు కానీ 3 పూట్ల భోజనం పెడితే ఏం చేయమంటే చేస్తాను, ఏం చేయమంటే చేస్తా. నాకేం కావాలి అంతే. నాకు నా ఫ్యామిలీకి గడవాలి. నాకు ధర్మం అధర్మం నాకు తెలుదు. నాకు ఇస్తావా? చేస్తా. అంత గూడు కావాలి, కట్టుకునే బట్టలు కావాలి. నువ్వు మంచి చేయమంటే చేస్తా, అంటే అన్నదానం చేస్తా. చంపమంటే కూడా చంపుతా. అంటే వాళ్ళకి ఏది పాపుణ్యాల గురించి, అసలు కర్మ గురించి తెలియదు. సో వాళ్ళు ఎవరు? తమో గుణంలో ఉన్న వాళ్ళు అధములు. అంటే అధములు అంటే మళ్ళీ ఏదో తక్కువ అనుకునేవాళ్ళు, పనికి లేనోడు కాదు. అప్పుడే ఎల్కేజీలో నుంచి 5వ క్లాసు చదువుకుంటున్న చిన్న పిల్లవాడు. ఏంటి? చిన్న పిల్లవాడిని జైలు వేస్తామా? వాడి గురించి తప్పుగా మాట్లాడతామా? సో అధముడు అనే దానికి మీ మైండ్లో ఉండి తీసేయండి. ఈజ్ వేస్ట్ ఫెలో. నో, ఈజ్ ఎ లెర్నర్. ఎవరోడు? ఇప్పుడే తప్పటడుగు లేస్తున్నవాడు. అది దృష్టి. కానీ మనం ఏం చేసాం? అధముడు అంటే ఏం గుర్తొస్తుంది మనకి? అందువల్ల ఎప్పుడు కూడా జడ్జిమెంట్ ఉండకూడదు. వాళ్ళ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. 5వ క్లాస్లో ఉండేవాడు అట్నే ఉంటాడు. ఓకే. రెండవది ఏంటి? మధ్యముడు. వీడు 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డెవలప్ అవుతుంది కదా, ఆత్మ నేర్చుకుంటాడు కదా. వాడే నడుస్తాడు, కానీ ఇంకా సైకిల్ రాలేదు, ఇంకా బండి రాలేదు. సో సైకిల్ నుంచి పడతాడు, బండి నుంచి కూడా పడతాడు. ఇక్కడ ఆధారపడ్డాడు, ఇక్కడ ఆధారం ఇస్తాడు. ఇక్కడ ఏంటి? ఆధారపడ్డాడు, ఇక్కడ ఆధారం ఇస్తాడు. 10 మందికి ఉద్యోగం ఇస్తాడు. ఒక కాలనీకి ప్రెసిడెంట్ అవుతాడు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అంతవరకు తిన్నాడు కదా, మరి రుణం తీర్చుకోవద్దు అందరిది. ఒక ఫ్యాక్టరీ పెట్టి యజమాని అవుతాడు. ఎవరు? మధ్యముడు. వీడెవడు? ఉత్తముడు. అంటే హై స్కూల్లో వెళ్ళిపోయి కాలేజీలో చేరినాడు. సో ఈ 3 గుణాలు సహజంగా. కానీ బ్రహ్మంగారు చెప్పింది ఎవరిని? ఉత్తమోత్తములు. వీళ్ళు ఉత్తములైతే ఇంకో కేటగిరీ ఉంది. నేనా ఉత్తమోత్తముడు ఉన్నాడు. ఉత్తముల్లోకి ఉత్తముడు. ఉత్తములంతా ఒక 1000 మందిని చేరిస్తే వాళ్ళకి ఎవరైతే బెటర్ ఉన్నాడో, ద బెస్ట్ ఉన్నాడో వాడిని ఉత్తమోత్తముడు అంటారు. సో ఇక్కడ 4వ కేటగిరీ చెప్పారు. ఎవరు? బ్రహ్మంగారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి. ఉచ్ఛ్వాస అంటే ఆన,
నిశ్వాస అంటే అపాన. పంక్తులు అంటే ఏంటి? పంక్తులు అంటే పేజీలు. అంటే దాన్ని గమనిస్తారు. ఏవి? ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు గమనించి తానే బ్రహ్మమగుట. బ్రహ్మ బయట లేదు, నేనే బ్రహ్మని అనే తెలుసుకొని ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా. శివుడు ఉన్నాడు అందరిలో, శివుడు అందరిలో ఉన్నాడు. కానీ ఏం వేసుకున్నాడు? ముసుగు. ఎవరు వేశారు? అమ్మయ్యా, మళ్ళీ వేరేవాడు కాదు. బ్రహ్మ అయితేనే ఏమన్నది? మనమే అని. మనమే బ్రహ్మ కాబట్టి ముసుగు ఎవరు వేసుకున్నాము? మనమే. పైన రాసే రాత కాదు ఇది, మనం రాసుకున్న రాత. ముసుగులు ఎవరు వేసుకున్నాం? మనమే వేసుకున్నాము. ఇప్పుడు తీయాల్సింది ఎవరు? మరి ఎందుకు భార్యని తిడతాను, మొగుడిని తిడతాను, అత్తగారిని తిడతాను, కోడల్ని తిడతాను? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేదు. అర్థమైందండి? ముసుగు ఏంటి ఇప్పుడు? ఏంటి ముసుగులు? ఆత్మ ఉంది, ముసుగులు ఏంటి? నేను ఏమీ చేయలేను ఒక ముసుగు. ఏంటి ముసుగే? నేను అన్నీ చేయగలను. ఏంటది? అది కూడా ముసుగే. నాకన్నా శ్రీధర్ చాలా గొప్పవాడు. ఇంకా ఏంది? ఇంకో ముసుగు. ఆడవాళ్ళు చాలా ఆధ్యాత్మికవేత్తలు. ఇగో మాట మాట్లాడితే ముసుగే. ఏంటి అంటే అవగాహన లేకుండా నువ్వు ఏం మాట్లాడినా ఒక ముసుగు వేస్తాను. దేని మీద? సత్యం మీద. అంటే సూర్యుడి మీద మబ్బు కలుపుతాను. ఏంటి? సూర్యుడి మీద మబ్బు ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? ఉండదు ఎక్కువసేపు. ఇది కూడా అంతే. పత్రిసారి దిగినారంటే మబ్బులన్నీ క్లియర్ అయిపోయినాయి. పిరమిడ్ మాస్టర్ ఏ ఊరికైనా వెళ్ళాడు అనుకోండి, ఆ మబ్బులన్నీ ఏమవుతాయి? క్లియర్ అయిపోతాయి. చూసుకోండి. ఊరికి ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే 5-10 సంవత్సరాల్లో ఆ ఊరు ధన్యతను పొందుతుంది. వాడు పిరమిడ్ మాస్టర్ అయినప్పుడు వాడికి తెలీదు, కానీ అతను సాధన చేసి ఆ ఊర్లో వైబ్రేషన్ మార్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? అతన్ని అనుసరిస్తారు, అతని విధానాన్ని పట్టుకుంటారు. వేరే దారి లేదు, వేరే దారి లేదు. అర్థమైందండి? ఓకే. బ్రహ్మ ఎవరు ఇప్పుడు? మనం అందరం బ్రహ్మ. శివుళ్ళు ఎవరు? ఏం చేయాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసాల పంక్తులు ఎరవాలి, ముసుగులు తీసేయాలి. ఏంటది? అందరం ఒకటే. ఏంటి ఫస్ట్? ఏది ఫస్ట్? ఏంటి? అందరూ ఒకటే, అందరూ సరి సమానమైన వాళ్ళము, అందరూ దేవుళ్ళే. ఓకే, అర్థమైందా? మరి ఒక పద్యానికి క్లాస్ కొడదామా? ఓకే. ఇంకొకటి ఏమన్నా క్వశ్చన్ అడగండి ఒకటి. దానికి ఆన్సరు బ్రహ్మం గారు ఇచ్చారేమో చూద్దాం. ఇచ్చుంటాడా లేదా? అబ్బా మేడం క్లాస్ పెట్టండి. అది మేడం మా అందరిలో ఒక ముసుగు తీసేసింది. ఏంటి? క్వశ్చన్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. తెలియకుండా ఎవరినో అడ్వకేట్నో జడ్జినో ఇంకెవరినో పట్టుకొని వాడి దగ్గరికి వెళ్తున్నాం. క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అమ్మయ్యా, క్వశ్చన్ ఎక్కడుందో ఆన్సరు అక్కడే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? క్వశ్చన్ ఒకరెక్కడ పెట్టుకొని ఆన్సర్ని అది ఎక్కడ దొరుకుతుంది? అర్థమైందా? క్వశ్చన్ ఎక్కడుంది? మనలో ఉంది. ఆన్సర్ కూడా మనలో ఉంది. అక్కడ చేరే మార్గము ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇంకా క్వశ్చన్లు ఎస్. అర్థమైందా మీకు? ఏంటది? ఏంటి? ధ్యానంలో ఉన్నంత వరకు ఓకే. శ్వాస నుంచి బయటకు వస్తే ప్రపంచంలో పడిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? రైటా? ఓకే. దీనికి ఉండలేమని కాదు, ఉన్నాము, గమనించట్లేదు. అంటే ఎరుక లేదు. ఎస్, అవును అవును అవును. ఎస్, ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. ఉండాలన్నప్పుడు మనం ఆన్సర్ తీసుకుందాం. ఎవరి దగ్గర నుంచి? ఎవరు మాస్టర్? ఈరోజు మాస్టర్ ఎవరు?
కాదు నారాయణ, ఇక్కడ సురేష్ రమేష్ లేదు సార్. బ్రహ్మం గారు, ఈ పేర్లను తీసేయాలి. ఇప్పుడు ఎవరు? ఇక్కడ బ్రహ్మం గారు ఉన్నారు. బ్రహ్మం గారి రూపాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మం గారే, అక్కడ బ్రహ్మం గారే. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటి? ఓకే, అవును, అది ఎలాగా నిలుపుకోవాలి, స్థిరత్వము ఎలా రావాలి? ఓకే, దానికి ఆయన ఇచ్చిన ఒకానొక ఇది మన ఎనర్జీ. అంటే ధ్యానం చేస్తే మనకు శక్తి వస్తుంది. 1 గంట చేస్తే కొంత, 2 గంటలు చేస్తే కొంత, 10 రోజులు చేస్తే కొంత. అంటే ఎనర్జీ స్టోర్ అవుతుంది లోపల, అర్థమైందండి? కానీ ఖర్చు పెడుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది ప్రతి దానికి. ఓకే, దాన్ని ఎలాగా అలాగే ఇంటాక్ట్ పెట్టుకోవడం, లీకేజ్ ఏది దాన్ని ఎలాగా? ఓకే, దాని గురించి ఒక పద్యం పట్టుకున్నాం. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తి యౌ కాళికాంబ హంస కాళికాంబ. ఏంటది? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఏంటి? పిరమిడ్ మాస్టర్ చాలా జ్ఞాపకశక్తి ఉంటుందండి, పిల్లలకన్నా ఎక్కువ. మనం అంతా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు. మనకు ఉంది అనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే ఉండదు. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి? చూసారా, నాలుగు కలిసి పనే లేదు, ఏముంటే చెప్పాల్సిందే. ఏ భయపడే ప్రసక్తి లేదు. భయంతో మనం అంతా కుచించుకుపోయినాం. ఇప్పుడు భయం వదిలేస్తే మళ్ళీ ఈ పుష్పము వికసిస్తుంది. మనం వికసిస్తే ఆటోమేటిక్గా మన ఇంట్లో పిల్లలు కూడా వికసిస్తారు. రైటా? ఏమన్నారు? చూడండి ఎంత బాగా వచ్చింది. ఎవరు చెప్పాడు మెమరీ లేదని? తొక్కలో వాడిని తీసి డస్ట్బిన్లో వేసేయాలి. అందరికీ మెమరీ ఉంది, అందరికీ మెమరీ ఉంది. మనం కొత్త సిద్ధాంతం రాద్దాం. ఏ ఓడికి ఇక్కడ మతి వరకు లేదు రాసుకుందాం. అప్పుడు ఎవరికి మతి వరకు రాదు. భూమి మీద నుంచి మతి వరకు వెళ్ళిపోద్ది. అవునా కాదా? ఎవడన్నా ఆశ్రయిస్తే ఇంట్లో ఉంటాడు, కానీ ఆశ్రయించకపోతే ఎందుకు ఉంటాడు? వీళ్ళందరూ ఆశ్రయించారు దాన్ని. నాకు అర్థం కావట్లేదు, నాకు గుర్తుండట్లేదని అది వచ్చి కూర్చుంది ఇంట్లో. నాకు అన్నీ గుర్తున్నాయంటే అది వెళ్ళిపోతుంది, మెమరీ మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతుంది. సార్ చెప్పండి సార్ ఒకసారి, ఏది చెప్పారు ఇంతకుముందు? అబ్బా, చూసారా షార్ప్. మాటకి ఏమి ఫలము మనసు నిల్ప ఫలము. సో మాటకి ఫలము లేదు, మనసు నిలిపితే ఫలం వస్తుంది. ఫలం అంటే ఏంటి? ఫ్రూట్. ఏదైనా పని చేస్తే దాని ఫలితం వస్తే ఏమంటాము? ఫలము. సో మాటకేమి ఫలము. ఇది బయట ఏమన్నా అన్నారు అనుకోండి, వెర్రోళ్ళగా చూస్తారా చూడరా. మాటకు విలువ లేదంటే వాడు ఎందుకు తిడతాడు నాకు అర్థం కాదు. ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది? ఆఫీసులో ఏం జరుగుతుంది? తిట్లే కదా, అవి మాటలే కదా. వాడికి ఫలం లేనప్పుడు ఎందుకు తిడతాడు వాడు? ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు అంటే వాడికి ఏం లేదు. ఎనర్జీ ధారాళంగా సేవ్ చేయాల్సిన ఎనర్జీని అనవసరంగా ఖర్చు పెడుతున్నట్టు వాడికి ఏం లేదు. కాదు, ఇంకా నా దగ్గర ఒకటి ఉంది. దాని విలువ నేను ఎప్పుడు తెలుసుకుంటా? ఉన్నప్పుడా వెళ్ళిపోయినప్పుడా? ఉన్నప్పుడు తెలుసుకుంటున్నా. అదే నేను అడిగేది. ఏంటి? అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు భార్య విలువ ఉన్నప్పుడు తెలుసు. మూడికి అమ్మగారింటికి వెళ్తాను 4 రోజులు ఉంటాను అనింది అనుకోండి, పిల్లలకి జడైలు వేస్తారు. పిల్లలకి జడ ఎవరు వేస్తారు అనుకోండి. నువ్వు ఇష్టపాఠంగా వెళ్ళిపోతే టిఫిన్ ఎవరు ఉండేది? మనిషిని పెట్టేళ్ళు. అంతవరకు భార్య విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ ప్రెజెన్స్ లేనప్పుడు, అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. మాట విలువ కూడా మాట్లాడేటప్పుడు తెలియదు. మాట్లాడేటప్పుడు ఎనర్జీ పోతుంది, శక్తి ఖర్చు అవుతుంది.
డబ్బు అన్నా సంపాదించుకోగలం, కానీ మాట వెళ్ళిపోతే దాన్ని సంపాదించుకోలేము. దానికి ఫలము ఎనర్జీ మొత్తం వెళ్తుంది. కాబట్టి ఏమన్నారు, మాటకేం ఫలం లేదు. మనసు నిలపాలి. మనసు నిలిపితే మాట కంట్రోల్కి వస్తుంది. మాట నిలిపితే అంటే మనసు నిలపకుండా మాటకేమి ఫలము లేదు. మనసు నిలుప తేట మాట దొరకు. తేట మాట అంటే ఏంటి? బుద్ధ భగవానుడు దగ్గరికి భిక్షువులు వచ్చారు. నాయన వెళ్ళి ఆ బిందు ఉంది, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. వెళ్ళాడు. అక్కడ బురదగా ఉంది, తాగేదానికి లేదు, అది ఆ నీళ్లు పనికి రావని తిరిగి వచ్చేసాడు. ఓకే, ఒక గంట తర్వాత ఇప్పుడు వెళ్ళి తీసుకురా అన్నాడు. ఏమైనా పిచ్చి ఆయనకి? ఒక గంట ముందే కదా వెళ్ళాను, గందరగోళంగా ఉన్నాయి, అది తాగేదానికి లేదని నేను. మళ్ళీ ఇప్పుడేమంటాడు, మళ్ళీ అది ఎట్ట అవుతుంది అంటే, సరే ఇంకా గురువుకి ఏం చెప్పలేం కదా అని వెళ్తాడు. చూస్తే మొత్తం తేటగా అయిపోయినాయి. ఎందుకు? వీళ్ళు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక గొర్రెల మంది ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళింది, ఒక ఆవుల మంది ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళింది. ఏమవుతుంది వెళ్తే? డిస్టర్బ్ అవుతుంది, లోపలని బట్టి అలా పైకి వస్తుంది, అది క్లారిటీ లేదు. ఒక గంట తర్వాత ఏమైంది? అదంతా వెళ్ళిపోయింది. నదిలో ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి కొత్త నీళ్ళు వచ్చినాయి, అది తేటగా అయితే తేట మాట దొరుకుతుంది. గలగలా మాటలు ఇన్ని, తేట మాట ఒకటి. ఏది విలువైనది చెప్పండి? తేట మాట ఒకటి విలువైనదా? 999 పనికిరాని మాటలు విలువైనటియా? తేట మాట మీద ఎనర్జీ పోతుందా వస్తుందా? వస్తుంది. 999 వేస్ట్ మాటల్లో ఏమవుతుంది? సరే, ఇప్పుడు అర్థమైందా ఎరుక ఎక్కడ పోతుందో? మనము ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మన ఎనర్జీ లాస్ ఎంత అవుతుందో మాటల ద్వారా, చేతల ద్వారా, అంతా మనకు ఎరుక కోల్పోతున్నాము. ఎరుక ఉండాలంటే ఏం చేయాలి? మాటలు తగ్గించుకొని ఎంత అవసరమో అంతే క్లుప్తంగా చెప్పినప్పుడు ఎనర్జీ అట్నే ఉంటుంది, ఎరుక కాన్షియస్నే ఉంటుంది. అప్పుడు మీరు ధ్యానం పర్టికులర్గా చేయక్కర్లేదు. మాటను కంట్రోల్ చేస్తే ఎంత అవసరం అంతే మాట్లాడాలి. ఎనర్జీ ఫుల్గా ఉంది, దేనికి అవసరం అంతే మాట్లాడతాం. కాబట్టి ఆ తేట మాట దొరకు. తేట మాట దొరక దేవతామూర్తి అవు కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే కొద్దిగా మాట్లాడతారో, తక్కువ మాట్లాడతారో, సత్యమే మాట్లాడతారో వాళ్ళని ఏమన్నారు? దేవతామూర్తి అవు. నువ్వు దేవతామూర్తి అవుతావు. చెప్పండి, మాట మీద దేవతామూర్తి మనకి ఎవరు గుర్తుకొస్తారు? మాట అంటేనే ఒక ఆయన గుర్తుకొస్తాడు, సత్యహరిశ్చంద్రుడు. క్లాస్ పట్టండి. ఇంకొక ఆయన, అది ఒకే మాట, ఒకే బాణం, ఒకే బాణం. అంటే ఒక మాట రాముల వారి దగ్గర నుంచి రావాలంటే వెయిట్ చేయాలి 10 రోజులు 20 రోజులు. ఆయన మాట్లాడు. ఎందుకు మాట్లాడు? అవసరం లేదు కాబట్టి. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చూస్తుంటారు అందరూ. ఒక మాట మాట్లాడనుకోండి, బాణం కన్నా విలువైనది అది, బాణం కన్నా శక్తివంతమైనది. ఎందుకు? ఫిల్టర్ కాబడిన శక్తి బయటికి వస్తుంది. దానికి 3 లోకాల్లో తిరుగులేదు. చదివారా మీరు? రామాయణంలో ఉంటుంది. రాముని యొక్క మాటకి తిరుగులేదు ఏ లోకంలో కూడా. అది అయితే మాట్లాడితే అది జరిగి తీరాల్సిందే. ఎందుకు? దాంట్లో అంత సత్యం ఉంది. ఊరికేనే మాట్లాడరు. ఓకే, సో మనసు నిలుపు అంటే ధ్యానం చేయగా, అంతేనా? ధ్యానం చేస్తే మనసు నిలుపుతున్నాం అంటే మాటలు ఏది కావాలో అవి వస్తాయి. మీరు ధ్యానము చేస్తున్నారు, అన్నిట్లో కలిసిపోతున్నారు అంటే అక్కడ ఎనర్జీ ఉందా? అంటే ఒక గంట సేపు మీరు పీరియడ్ మాస్టర్, తర్వాత మరి ఏం తేడా ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ కొండకు చిల్లు ఉంది, అవి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ సరి చేసుకోవాలి? ఎక్కడ సరి చేసుకోవాలి? మాట 1 అవర్ ఓకే, బాగానే ఉంది. తర్వాత కూడా మీరు ఎరుకలో ఉండాలంటే మాట మీద ధ్యాస ఉండాలి. ఓకేనా సార్? అప్పుడు కంప్లీట్గా మీరు, వాడు అంటాడు ఏమో, మనం టెంప్ట్ కాకూడదు. బయట వాళ్ళు అంటారు నువ్వు ఎందుకు పనికిరావు అని. అప్పుడు ఏం చేయాలి? నీ లెక్కలో నేను పనికిరాదు, ఓకే, నా లెక్కలో నేను పనికి వచ్చిన వాడిని, అంతేనా కదా? వాళ్ళ లెక్కలో మనం పనికిరాని వాళ్ళం, మన లెక్కలో మనము పనికి వచ్చిన వాళ్ళం. ఇది ఎవరు చెప్పారు?
వీరబ్రహ్మం గారు. ఈ పద్యం ఎవరు చెప్పారు? ఓకే, నెక్స్ట్ ధ్యానం గురించి వీరబ్రహ్మం గారు ఏం చెప్తారు చూడండి. సూత్రమెరిగి ఏంటి? వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. అబ్బా, ఈ అడగకుండా చెప్పేస్తాను ఇప్పుడు, బాగా మెమరీ పవర్ అయిపోయింది. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాప జాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ సూత్రం ఏంటి? అవునా కదా? వ్యవసాయం చేయాలంటే సూత్రం ఉంటుందా? గుడ్డిగా చేయాలా? చెప్పండి. తెలియనోడు ఏం చేస్తాడు? గుడ్డిగా చేస్తాడు. ఫలితం ఉంటుందా? ఉండదు. ఒక బైక్ నడపాలి, నేర్చుకొని నడపాలనా ఎట్టైనా పోతుందిలే అని అందరిని గుద్దేయాలనా? చెప్పండి. సూత్రం ఉంటుందా ఉండదా? ఎందుకు పెట్టాడు లైసెన్సు? ఆ రెడ్ సిగ్నల్ ఎందుకు ఉంది? ఒక సూత్రం ఉందే లేదా? ఓకే, ధ్యానానికి కూడా సూత్రం ఉంటుందా ఉండదా? ఎవడు పడితే ఎవడు ఏ ధ్యానం అంటే ధ్యానం చేసుకుంటూ పోతే ఏమైపోయింది ఇక్కడ ట్రాఫిక్? అర్థమైందే లేదా? గుడ్డెద్దు అమ్మయ్యా ఏం చేస్తుంది? చేలో పడితే గుడ్డెద్దు. సరే, దాని వెనకాల ఇంకా మామూలు మిగతా ఎద్దులు కూడా ఉన్నాయి, ఆవులు దూడలు. అవి ఏం చేస్తాయి? అమ్మయ్యా, అర్థమైందా? 999 మంది అటు వెళ్ళేవాళ్ళు, దాంట్లో ఒకడు వస్తాడు పుడింగని చూస్తాడు. ఏది నాన్ సెన్స్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఏం చేస్తాడు వీళ్ళు? ఏం చేస్తాడు వాడు? ఇది సరి అయింది కాదు. గుడ్డెద్దుని ఎవడు అసలు తోలాడు? ఫస్ట్ తోలకూడదు, దాన్ని కట్టేసి మేపాలి. ఎందుకంటే పొలము ఎంతో విలువైనది, అవునా కదా? దానికి గడ్డి కావాలి. గడ్డి కావాలన్నప్పుడు గడ్డి కోసి వేయాలి. లేకపోతే పొలం లేని చోట తాడు కట్టి గడ్డి మేపుకునే విధంగా చెయ్యాలి. అది కాకుండా దాన్ని వదిలేస్తే పంట నాశనం అవుతుంది, ఆహారము వేస్ట్ అవుతుంది. ఏదైతే పర్పస్తో మనం వ్యవసాయం చేసామో దాన్ని ఫుల్ఫిల్ కాదు. అర్థమైందండి? సో సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాలో A+B² అందరూ చెప్తుంటారు. ఎవరు? చదువున్నోడు చదువు. ఏ సినిమా అది? అబ్బాబా. ఓకే, అది ఒక సూత్రం. లైఫ్లో ఒక సూత్రం ఉంది. ఏది? జీవితంలో ఒక సూత్రం ఉంది. ఆనందంగా జీవించు. ఏంటి? ఇప్పుడు ఆనందంగా లేడంటే వాడికి ఆ సూత్రం తెలుసా? ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామంటే మనకి ఏ సూత్రం తెలుసు? మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర హోదా లేదు, మన దగ్గర ఏమి లేవు అనుకుందాం, కానీ ఆనందం ఉంది. ఇప్పుడు మనకి ఏం సూత్రం తెలుసు? అబ్బా, ఆనందంగా ఉండే సూత్రం తెలుసు. ఆనందం ఎక్కడుందో అక్కడ శాంతి ఉంటుంది, పీస్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏం కరువు అయింది? శాంతి. వాడు ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఎవరి దగ్గర అయితే శాంతి అయిపోయా. మన దుకాణం దేనికుంది? తెరిచిపెట్టుకోవడం శాంతి. వాడు రాకపోతే మనకేమి? కావాల్సిన వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏం చెప్తాము? కళ్ళు మూసుకొనేనా? మనం శాంతి ఇవ్వము. మనం ఎందుకు ఇస్తాం? ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, నీ శాంతిని నువ్వే కొనుక్కో. ఏంటి? నువ్వు శాంతిని సార్ పిలిచారు, ఇక్కడ రాలేదు నేను, ఇక్కడ అంతా అందరూ వస్తాడు పోతాడని ఆ రూమ్లోకి వెళ్ళిపోయినా. ఎందుకు? అక్కడ ఏం డిస్టర్బ్ కాదని. ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, సో ఎక్కడున్నాం ఇప్పుడు? సూత్రము. ఏంటి ఆ సూత్రము? ఈ సూత్రము కనుక్కునింది ఎవరు? బుద్ధ భగవానుడు. ఏంటది? మనసు ఒక క్షణంలో ఒకదాని మీద ధ్యాస పెట్టగలదు, అంటే దృష్టి పెట్టగలదు. మనసు యొక్క సహజ లక్షణం ఏంటి? ఒక మూమెంట్లో, ఒక క్షణంలో ఒకదాని గురించే ఆలోచించగలదు, కానీ రెండో దాన్ని ఆలోచించే కెపాసిటీ దానికి లేదు.
ఎప్పుడు ఒక సెకండ్ నుంచి ఇంకొక సెకండ్కి ఒక్కొక్క పని చేస్తూనే ఉంటుంది, కానీ ఒక్కొక్క ఆలోచన చేస్తుంటుంది, కానీ ఉన్న చోట ఉండదు. మనసు చంచలమైనది. సూత్రం ఏంటి ఇక్కడ? ఆనాపానసతి అనే ధ్యానము. మనసుకి ఏం చేస్తాం మనం? తన పని పక్కన పెట్టి శ్వాసను గమనించు అన్నాం. శ్వాస నిరంతరము జరుగుతూ ఉందా? ఎప్పుడన్నా ఆగుతుందా? అమ్మయ్య. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు శ్వాసను పట్టుకోవచ్చు, బయటికి వెళ్ళకుండా, ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు. కంప్లైంట్స్ అన్నీ లేవు. మనసు ఎప్పుడైతే ఆ శ్వాసను పట్టుకుంటుందో అప్పుడు దాని ధ్యాస రెండో దాని మీద ఉంటుందా? ఉండదు. ఈ సూత్రం అవునా కాదా? ఈ వండర్ఫుల్ సూత్రం ఇచ్చింది బుద్ధ భగవానుడు. దాన్ని మనము ఆచరిస్తున్నాము. దాన్ని తెలుగులో శ్వాస మీద ధ్యాస. ఇది సూత్రము. నెక్స్ట్ ఏంటి? సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా. ఎవరికైతే ఈ సూత్రం తెలీదో వాళ్ళు సూత్రము పాటిస్తే వెలుగు, సూత్రం పాటించిన వాళ్ళకి అమ్మయ్య. ఏంటి? భూమి మీద జీవించడము కష్టమా సులభమా? క్వశ్చన్ వేయండి అందరికీ. ఏమంటారు వాళ్ళు? అబ్బా. ఇప్పుడు తేడా ఒకడు ఉంటాడు, వాడు ఏమంటారు? ఎవడోడు అబ్బా, అరే ఎంత హ్యాపీ తెలిసిన లైఫ్. భూమాత మనకి ప్లేస్ ఇచ్చింది జీవించడానికి, అంటే మనం ఎంత గొప్ప వాళ్ళము, అవును కదా? అన్ని జీవుల కన్నా లేనిది మనకు మాట ఇచ్చింది, ఎంత గొప్ప వాళ్ళం మనం. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంత గొప్పది మనం. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, అప్పచెల్లుళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, సొసైటీ ఉంది, కలిసిమెలిసి ఉన్నాం. ఇదంతా తక్కువ? మనం సరిగా ఉపయోగించుకోలేదు, అది వేరే విషయం. కానీ మనం ఎంత యోగులమైతే, ఎంత పుణ్యాత్ములమైతే ఇన్ని సౌకర్యాలు మనకున్నాయి. ఇదంతా వదిలేసి కాళ్ళకు చెప్పులు లేవు, ఏంటి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకునేది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇవి పట్టుకుంటారు ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు వెలుగు చూడగా చూడగా అంటే, వెలుగు అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మూడో కన్ను తెరుచుకుంటుంది, మన యొక్క కర్మలన్నీ దగ్ధమైపోతాయి, మన జీవితంలో వెలుగు వస్తుంది. అంతవరకు చీకటి, కష్టాలు, దుఃఖాలు, నరకం అనుకున్న ఈ జీవితము ఎప్పుడైతే ధ్యానం చేసి మనం 41 రోజులు ధ్యానాన్ని అవగతం చేసుకుంటామో ఏమవుతుంది? జీవితము నరకంగా ఉన్న జీవితము స్వర్గం అవుతుంది. ఉండే రోగాలు పోయి ఈ శరీరము దివ్యంగా తయారవుతుంది. మన జీవితంలోకి వెలుగు ప్రవేశిస్తుంది. వెలుగు చూడగా చూడగా. 40 రోజులు చేసి ఆపేయమని చెప్పలేదు ఆయన. ఏంటి 10 రోజులు చేసి కాళ్ళ నొప్పులు పోయినాయి కదా ఆపేయమని చెప్పలే. ఏం చెప్పినాడు? చూడగా అంటే చూస్తూనే ఉండాలి నువ్వు. ఆఖరి శ్వాస అయ్యేంతరికి సాధన అయిపోయింది, సిలబస్ అనుకోకూడదు. మనం ఏమనుకుంటాం? 20 సంవత్సరాలు అయిపోయింది చాలే. ఎప్పుడైతే అనుకున్నావో చాలే, ఏమవుతుంది? మళ్ళీ వెలుగుపోయి అయ్యా అంతే, మళ్ళీ స్టార్ట్ అవుతాయి పనులు. అవునా? 20 సంవత్సరాలు అసలు ఏం తినలేదు, కరోనా వచ్చింది. ఒరే హెల్త్కి ఖరాబ్ అవుతుందిరా, గుడ్డు తినరా, కోడి తినరా. అవును కదా, శరీరం ఉంటే కదా బాగుంటాము అని కోడి తిన్నాం. రెండోసారి ఏమవుతుంది? తెలిసి చేస్తే ఏమవుతుంది? తెలియక చేస్తే అజ్ఞానము, తెలిసి చేస్తే పాపము. ఏంటి? తెలియక చేస్తే అజ్ఞానము, తెలిసి చేస్తే పాపము. కారు కింద బలతాడో లేకపోతే ఏదో కోయించుకోవాలి. ఎందుకు? 20 సంవత్సరాలు తెలిసి తర్వాత దాన్ని వదిలేసి అజ్ఞానంలో వెళ్ళావు కాబట్టి శిక్ష కూడా అలాగే ఉంటుంది. వెలుగు ఒకసారి కనిపెడినాక దాన్ని వదలకూడదు. చూడగా చూడగా ఏమవుతుంది? రెండో లైన్, సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్లా రూపుమాయు. ఇప్పుడు సురేష్ అనేవాడు ఉన్నాడు, మీరు నన్ను ఎలా గుర్తుపట్టుకుంటున్నారు? ఈ రూపాన్ని చూసి గుర్తుపడుతున్నారు, లేకపోతే
ఇంకొక రకంగా గుర్తుపడతారా? రూపాన్ని చూసే, డ్రెస్సుని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. డ్రెస్సుని బట్టి నన్ను గుర్తుపట్టుకుంటున్నారా? బ్లూ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు సురేషే అనుకుంటున్నారా? లేకపోతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ రెడ్ షర్ట్ వేసాడు, ఈయన మా ఆయన కాదు అంటాడా? అర్థమవుతుంది మీకు? బ్రహ్మంగారు మామూలు ఆయన కాదు, పత్రిజీ మామూలు ఆయన కాదు, పిరమిడ్ మాస్టర్ మామూలుడు కానే. అమ్మయ్యా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమైంది ఇప్పుడు? పాపజాలమెల్లా రూపుమాయం అంటే ఏంటి? రూపాన్ని కోల్పోవడము, అంతే కదా? అర్థమైందా లేదా? రూపుమాయం అంటే ఇది రూపాన్ని కోల్పోవడము. ఇప్పుడు చూడండి, నేను ఈ జన్మలో డాక్టర్గా రావాలనుకున్నా. ఎలా రావాలనుకున్నా? ఇప్పుడు ఏ కోట్ వేసుకొని వస్తా? అంతేనా? ఇంకొక జన్మలో లాయర్గా రావాలనుకున్నా. ఇప్పుడు కోట్ వేసుకోవడం వలన మా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తుచేట్రా? కోర్టుకు నాకేమైనా సంబంధం ఉందా? కానీ మనం ఏం చేస్తాం? దేనికి పట్టుకుంటున్నాం చెప్పు? కోర్టుని. అర్థమవుతుందా? అంటే ఈ శరీరం అనేది మన పనిని బట్టి మనం నిర్ణయించుకున్నాం. డాక్టర్ కావాలంటే వైట్ కోటు, ఇంకా భరతనాట్యం కావాలంటే రంగురంగుల పట్టు చీరలు. అవునా కదా? ఆత్మ మాత్రం ఒకటే. అర్థమవుతుందా? కానీ మనుషులు దేన్ని పట్టుకుంటున్నారు? శరీరాన్ని పట్టుకుంటున్నారా? ఆ బట్టని పట్టుకుంటున్నారా? ఆ బట్టని పట్టుకుంటున్నారు. మనం కూడా ఆత్మని పట్టుకోకుండా శరీరాన్ని పట్టుకుంటున్నాము. దేన్ని పట్టుకోవాలి? ఆత్మని పట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు పూర్వజన్మలో నేను ఒక మనిషి యొక్క కాలు ఇడిచేశాను. కోర్టులో అనుభవించలేదు. ఎందుకు? నాకు ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీసు బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, కాబట్టి దాన్ని నేను అనుభవించలేదు. శిక్ష వేసేవాడు నాకు లేదు. ఎందుకు? నా దగ్గర మొత్తము పలుకుబడి అంత ఉంది. చనిపోయినా, పైకి వెళ్ళినా, పైన ఏమడిగారు? రే, నీకు పవర్ ఇచ్చింది, నువ్వు ధర్మం చేస్తావని, కానీ దాన్ని ధర్మాన్ని తప్పుతావని కాదు, దీనికి నీకు శిక్ష ఉంటుంది. ఏం చేస్తావు అంటే, ఈసారి జన్మలో వెళ్ళి నా కాలు ఎరగొట్టుకుంటాలే. మరి అప్పుడు నేను అన్ని డబ్బులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు అనుభవించలేదు. ఎవడు అనిపిస్తాడు? నా కర్మ ఈయన ఎందుకు అనిపిస్తాడు? పక్కన కూర్చున్నాడు అనిపిస్తాడా? ఈయన కర్మ ఈయన అనిపించడు, ఆయన కర్మ ఎవరి కర్మ వాళ్ళదే. అర్థమైంది మీకు? బిడ్డలు కూడా లేదు ఇక్కడ. ఎవరి కర్మ వాళ్ళదే. సో ఇప్పుడు వచ్చినాను, సరే ఇప్పుడు అనుభవించాలి, నా డిజైన్లో ఉంది. కానీ 20 సంవత్సరాలు నాకు ఈశ్వరు పరిచయం అయ్యాడు. ఏంటి? కాలేజీలో. ఎవరు? ఏం చెప్పాడు ఈశ్వరు? ధ్యానం చేయరా అంతా పోతాయి అన్నాడు. సరే, ఏదో బాగుంది కదా. అందరూ రాము, కాలేజీలో అందరూ ఎందుకు వస్తారు? మళ్ళీ ఈ రూమ్ పట్టదు కాబట్టి ఫిల్టర్ అయినాక ఒకడో ఇద్దరు వస్తాడు. వాళ్ళ కర్మ కాలాలి కదా. కర్మ కాలకుండా ఇస్తారమ్మా ప్రసాదము? అందరికీ ప్రసాదం ఇస్తారా? అర్థమైంది లేదా? ఇది సత్రం కాదు, ఇది ఆధ్యాత్మిక సత్రం కాదు. ఇది గుంపులు వెళ్ళేదానికి ఈ సింగిల్గా వెళ్తారు. అవునా కాదా? సింహం ఎలా వస్తాయి? సింగిల్గా వస్తుంది. మోక్షం కూడా ఒకటే మనిషికే ఉంటుంది దారి. 10 మంది వస్తే ఒకటి తర్వాత ఒకటి రండి అంటారు. కానీ మనం యాత్రలకు వెళ్తాం, ఎటు వెళ్తాం? గుంపులు పనికి రావాల. ఇదంతా 99% చేసేవాళ్ళు. ఒక్కడెప్పుడు వెరైటీగా ఉంటాడు, పత్రిసారి లెక్క, మన లెక్క. వాడు వస్తాడు, పని చేస్తాడు, గమ్మున వెళ్ళిపోతాడు, అసలు ఉన్నట్టే తెలియదు. మిగతా వాళ్ళు మేము ఇంతమంది ఉన్నాం, అందరిని గేట్ ఏం రాడా అంటాడు. ఏమంటే ఒక్కడే వెళ్ళిపోతాడు, ఈ 999 మంది ఉండిపోతారు. అర్థమైందా? సో 20 ఏళ్ళప్పుడు నేను ధ్యానం నేర్చుకున్నా ఈశ్వరు వల్ల. 40 సంవత్సరాలప్పుడు నా కాలు పోవాలని రాసుకున్నా. అవునా? ఇప్పుడు ఏమైంది? అది మేనిఫెస్ట్ కావాలి అంటే 39 సంవత్సరాలకు వెయిట్ చేస్తుంది. కర్మ రాదు. ముందుగా మీకు యాక్సిడెంట్ కాలిపోదు. ఎందుకు? నువ్వు ఎప్పుడు అంటున్నావు? 40 ఏళ్ళప్పుడు పలానా రోజు పలానా సమయంలో నా కాలు పోవాలి అనుకున్నావు. ప్రకృతి ఏం చేస్తుంది? ఆ సమయంలోనే కాలు పోవాలని ప్రకృతి మొత్తం అరేంజ్ చేస్తుంది. అర్థమైందా? సో అప్పుడు వచ్చే లోపలనే మేనిఫెస్ట్ కావాలంటే కారణం ఉండాలా వద్దా? ఇప్పుడు ఏమైంది? ధ్యానం చేసి పాపజాలమెల్ల రూపుమాయు ఏమన్నాడు?
ధ్యానం చేసి నీ పాపాలు నువ్వు రూపాన్ని తీసేసినావు. రూపం ఉంటే కదా అది వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? రూపుమాయు అంటే పాపాలు క్లియర్ అయిపోయింది, రూపరహితం అయిపోయింది. ఇప్పుడు ఖాళీ ఇరగతుందా? యాక్సిడెంట్ అవుతుంది ఇప్పుడు కూడా, యాక్సిడెంట్ ఇప్పుడు కూడా అవుతుంది. ఎందుకంటే నీ ప్లాన్లో ఉంది. కానీ నీకు ఇప్పుడు ఖాళీ ఇరగదు. ఎందుకు ఇరగదు? ధ్యానం చేసి దాని రూపాన్ని తీర్చేసినావు. పశ్చాత్తాపం నీలో వచ్చింది. నువ్వు చేతి విజ్ఞానం క్లాసులు విన్నావు. ఏమైంది? అక్కడ వాళ్ళని క్షమించేసావు. ఎవరినైతే నువ్వు కష్టపెట్టావో వాళ్ళు నువ్వు క్షమించేసావు. ఆ ఆత్మలు కూడా నిన్ను రిలీజ్ చేసేసాయి. కాబట్టి 40 సంవత్సరాల్లో కాలు పోయేది ఇప్పుడు నీకు పోదు. అంటే పాపజాలమెల్లా రూపుమాయు అంటే రూపము కోల్పోయింది. రూపం కోల్పోతే ఇంకేమవుతుంది? అక్కడ చిన్న దెబ్బ తగిలింది, ఏంది? గోరికి. లేకపోతే బండి నాశనం అయింది, నీకేం కాలేదు. నెక్స్ట్ లైన్ ఏంటి? పూర్వజన్మ కర్మ బూడిదైపోవు. కృష్ణుడు చెప్పినాడా లేదా? నువ్వు పాపాత్ముల కన్నా పాపాత్ముడైనా సరే నీకు జ్ఞానం వచ్చిన వెంటనే ఆ జ్ఞానం అనే నిప్పు కణితితోటి గడ్డి వామంతటి పాపాలు పుణ్యాలు బూడిదైపోతాయి. చెప్పాడా లేదా? కరెక్ట్గా, ఇది కూడా కరెక్ట్ కదా. పూర్వజన్మ కర్మ బూడిదైపోవు. బూడిదైపోయింది అనుకోండి, దాంట్లో నిప్పు ఉంటుందా? బూడిది కానంత వరకే నిప్పు ఉంటుంది. బూడిద అయిపోయినాక దాంట్లో నిప్పు ఉండదు. దాన్ని నువ్వు పట్టుకోవచ్చు. కానీ ఆ నిప్పు కణం ఉండేటప్పుడు పట్టుకుంటే ఏమవుతుంది? అది తెర, అజ్ఞానం అనే తెర. అది రూపం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదు. ఓకే, కాళికాంబ హంస కాళికాంబ. అర్థమైందా? ఏంటి పద్యం మరొకసారి చెప్పండి. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. ఇప్పటివరకు 3 చెప్పుకున్నాము. 1 అవర్ అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఆ శ్లోకాలు ఆ పద్యాలు 2 దాంట్లో ఉన్నాయి. గురువాణి బుక్ పేరేంటి? గురువాణి. చిన్న బుక్, 39. మీరు కానీ ఒకటి పట్టుకుంటే మళ్ళీ వదలరు. అన్నీ అంత అమూల్యమైనటివి. ఓకే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, పాడాలి. ఇంకేమన్నా డౌట్? సరే.